హాయ్ అండి. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 46. నువ్వు లేకుండా డాన్స్ ఎలా చేస్తానే అంటాడు. దీక్ష, ఏంటి నేను డాన్స్ వేయలేను అన్నట్లు చెప్తున్నావు? నేను బాగానే ఉన్నా. అన్నయ్య సంగీత్లో నేను లేకపోవటమా నో అంటుంది. లోపలికి వస్తున్న భార్గవి, సుమతి, అవును, మా ఇంటి మహాలక్ష్మి లేకపోతే ఎలా? అందుకే నీ కోసం అని సుమతి ఇంకో గాగ్రా అని దానికి తగిన నక్లీ సెట్ కూడా ఎదురుగా పెడుతుంది. దీక్ష తను బెడ్ పై ఉందన్న సంగతి మర్చిపోయి పైకి లేచి సుమతిని హత్తుకుని థ్యాంక్ యూ పెద్దమ్మా, థ్యాంక్ యూ అంటుంది. ప్రణవ్, ఒసే రాక్షసి, నీకింకా పూర్తిగా బాగోవలేదే అంటాడు. దీక్ష, నాకు బాగైపోయిందిరా, ఈ డ్రెస్ వేసుకుని సంగీత్లో నీకంటే నేనే బాగుంటానని నీకు కుళ్ళు అంటుంది. ప్రణవ్, అవును మరి, మిర్జాపురం మహారాణివి, నిన్ను చూసి కుళ్ళుకోవడానికి అని వెళ్తాడు. ఇక వాళ్ళని చూసి నవ్వుతూ సుమతి, భార్గవీలు వెళ్తారు. అప్పటికే గెస్ట్లు వస్తూ ఉండడంతో రమేష్, వినోద్ గెస్ట్లను రిసీవ్ చేసుకుంటారు. అశ్వత్ రెడీ అయ్యి సంగీత్ జరిగే చోటికి వెళ్తాడు. కృతి గోల్డ్ కలర్ శారీలో దానికి తగిన జ్యువెలరీ స్టైల్ గా జడవేసి కనకాంబరాలు మల్లెలు పెట్టుకుని చేతికి మ్యాచింగ్ గాజులు వేసుకుని వస్తూ ఉంటే కృతిని రెప్ప వేయకుండా చూస్తున్న అశ్వత్ని చూసి ప్రణవ్, రేయ్, మరీ అలా తినేసేలా చూడకు, ఇక్కడ అందరూ ఉన్నారు అంటాడు. అశ్వత్ ప్రణవ్ వైపు కొరకొర చూసి మళ్ళీ కృతి వైపు చూసి ఏదో గుర్తొచ్చినట్లు ప్రణవ్ చెవిలో ఏదో చెప్తాడు. కాసేపటికి డాన్సులు కూడా స్టార్ట్ అవుతాయి. ప్రణవ్ మైక్ తీసుకుని అశ్వత్ కృతిని డాన్స్ చేయమంటాడు స్టేజ్ మీద. అశ్వత్ కృతి స్టేజ్ పైకి వెళ్ళగానే పాట స్టార్ట్ అవుతుంది. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు కానీ అమ్మో అన్న సాంగ్ మొదలవుతుంది. ఈ కళ ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుని డాన్స్ వేస్తూ ఉంటారు. ఇక దీక్ష, వదినా, మీ పేరు చాలా బాగుంది అని హక్ చేసుకుంటుంది. ప్రణవ్ ఏమో అశ్వత్ ని హక్ చేసుకుని మళ్ళీ కాలేజీ రోజుల్లో ఒకసారి నువ్వు డాన్స్ చేసావు గుర్తుంది కదా అని అంటాడు. ఆ మాట అనగానే అశ్వత్ కోపంగా ప్రణవ్ వైపు చూస్తాడు. అశ్వత్ అలా ఎందుకు చూశాడో ప్రణవ్కి అర్థమై సారీరా, ఏదో ఫ్లోలో వచ్చేసింది అంటాడు. అశ్వత్ కృతిని చూసి నేను ఫ్రెష్ అయ్యి వస్తా, చిరాగ్గా ఉంది అని వెళ్తాడు. కృతి మనసులోనే ఎందుకు అశ్వత్ గారు కాలేజ్ గురించి అనగానే కోపంగా అన్నయ్య వైపు చూశారు అని అనుకుంటూ వెళ్లి సుమతి పక్కనే కూర్చుంటుంది. ఇక వెయిటర్ సుమతి కృతి కూర్చుని ఉన్న టేబుల్ దగ్గరకు వచ్చి మేడం జ్యూస్ అంటాడు. కృతి, నో, వద్దు. మేడం తీసుకోండి, చాలా బాగుంటుంది. సుమతి, తీసుకో అమ్మా, డాన్స్ వేసిన అలసట తగ్గుతుంది అంటుంది. దానికి కృతి నవ్వుతూ అలాగే అత్తయ్య అని కొంచెం తాగగానే మత్తుగా అనిపించి గ్లాస్ టేబుల్ పై పెడుతూ తనపై పడేసుకుంటుంది. సుమతి, అయ్యో, చీర మొత్తం పాడయింది, వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకో అమ్మా అంటుంది. కృతి అలాగే అత్తయ్య అని వాష్రూమ్కి వెళ్తుంది. తనకు చాలా మత్తుగా అనిపిస్తూ ఉంటే ఫేస్ వాష్ చేసుకుంటుంది. ప్రణవ్ దీక్ష డాన్స్ చేయడానికని వెళ్తూ ప్రణవ్ కృతి కోసం చూస్తాడు. ప్రణవ్, దీక్ష, కృతి ఎక్కడుంది? డాన్స్ చేశాక పెద్దమ్మ దగ్గరే ఉంది. ప్రణవ్ చుట్టూ చూస్తాడు. ఎవరో కొత్త మనుషులు ఉన్నట్లు ఏదో తేడాగా అనిపించి వెంటనే సుమతి దగ్గరికి వెళ్ళి ఆంటీ, కృతి ఎక్కడా అంటాడు కొంచెం కంగారుగా. సుమతి, తన మీద జ్యూస్ పడితే వాష్రూమ్కి వెళ్ళింది క్లీన్ చేసుకోవడానికి. ఏ ప్రణవ్, ఏమైంది అంత కంగారు పడుతున్నావు అంటుంది సుమతి. ప్రణవ్, ఏం లేదంటే. దీక్ష, నువ్వు వాష్రూమ్లోకి వెళ్ళు అంటాడు. దీక్ష వచ్చి ప్రణవ్, అక్కడ వదిలేదు. ప్రణవ్, అంతా చుట్టుపక్కల వెతకండి అంటాడు. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న భార్గవి, రమేష్, వినోదులు వచ్చి ఏమైంది అని అడుగుతారు కంగారుగా. ప్రణవ్ విషయం చెప్పడంతో అందరూ కూడా వెతుకుతారు. వినోద్, అవును, ఇందుకే అశ్వత్ ఎక్కడా? ప్రణవ్ ఫ్రెష్ అయ్యి వస్తానని వెళ్ళాడు, మరి ఇంకా రావట్లేదేంటి అని అశ్వత్కి కాల్ చేస్తాడు. అశ్వత్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చేసరికి ప్రణవ్కి టెన్షన్తో నోటమాట రాదు. వెంటనే అశ్వత్ రూమ్ లోకి వెళ్ళి చూస్తాడు. ప్రణవ్ టెన్షన్ గా వెళ్ళటం చూసి అందరూ ప్రణవ్ వెనకాల వెళ్తారు. ప్రణవ్ గదిలో అశ్వత్ కనబడకపోయేసరికి నేను అనుకుంటూనే ఉన్నా ఆ వైభవ్ ఇలాంటిది ఏదో చేస్తాడని అంటాడు. సుమతి, అంటే కృతిని వాడే అంటే మరి అశ్వత్ కూడా కనిపించడం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అనేసరికి అందరికీ టెన్షన్ తో మాటలు రావు. అశ్వత్ కనబడలేదనే మాట వినగానే సుమతి అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది.
సుమతి కాసేపటికి స్పృహ వస్తుంది. అసలు ఏం జరుగుతుంది? కృతిని కాకుండా వీడు కూడా కనబడకపోవటం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అంటుంది కంగారుగా. వినోద్ సుమతి భుజం చుట్టూ చేతులు వేసి, సుమ, నువ్వేమీ కంగారు పడకు. నా కోడలు కొడుకు ఎక్కడ ఉన్నా సరే నేను వెతికిస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళు అని భార్గవి మీ అక్కని ఇంటికి తీసుకుని వెళ్ళు అంటాడు. సుమతి, ఏమండి, అశ్వత్, కృతి. దానికి వినోద్, నేనున్నాను కదా, భయపడుకో, వెళ్ళు సుమ అంటాడు. సుమతి, భార్గవి, రమేష్, దీక్ష కారులో ఇంటికి బయలుదేరతారు. వినోద్, ప్రణవ్ కలిసి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి, అశ్వత్ ఎటు వెళ్ళాడో, కృతిని ఎటువైపు తీసుకుని వెళ్లారో చూడు, నేను ఈ లోపు కమిషనర్ కి ఫోన్ చేసి విషయం చెప్తాను అంటాడు. ప్రణవ్ అలాగే అంకులని ఆ పనిలో పడతాడు. కృతిని తీసుకుని వెళ్లిన రౌడీ ఆ ఇంటి దగ్గర ఒక కారు ఆపి స్పృహలో లేని కృతిని తీసుకుని వెళ్లి ఒక రూమ్ లో కుర్చీలో కూర్చోబెట్టి కట్టేస్తారు. రౌడీ నెంబర్ 1, ఏంట్రా కట్టేశావా? 2 ఆయాసపడుతూ, హా కట్టేశా అన్న. ఒక డౌట్, ఏంట్రా? ఇప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొని వచ్చాం? రౌడీ నెంబర్ 1, మినీ బాస్ ఆర్డర్ రా, మరేం చేస్తాం చెప్పు. రేపు వస్తున్నారు, ఆ చిన్న బాస్ వచ్చే వరకు ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచమన్నారు. రౌడీ నెంబర్ 2, అంటే బాస్ వచ్చాక ఈ అమ్మాయిని చంపేస్తారా? రౌడీ నెంబర్ 1, ఏమోరా, అయినా విషయాలని మనకెందుకు, మన పని బాస్ చెప్పింది చేయటమేరా. బయట కూర్చుని 2 పెగ్గలు వేద్దామని ఇద్దరు బయటికి వెళ్తారు. ఇద్దరు 2 పెగ్గలు వేశాక రౌడీ 2, అన్నా. రౌడీ 1, ఏంట్రా? రౌడీ 2, బాస్ రేపు కదా వచ్చేది, ఈ లోపు ఆ పిల్లని ఒక చూపు చూద్దాం అంటాడు. రౌడీ 1, రే, బాస్ కి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా, మనల్ని చంపేస్తారు. రౌడీ 2, ఎలా తెలుస్తుంది, ఒకసారి ఆ పిల్లని చూడు, ఎంత అందంగా ఉందో అంటాడు. రౌడీ నెంబర్ 1 లోపల ఉన్న కృతిని చూస్తాడు. అప్పటికి మొత్తు బాగా ఎక్కడంతో అసలే అందంగా ఉన్న కృతి ఇంకా అందంగా కనబడుతూ ఉంటే, అవునరా, ఇందాక సరిగ్గా చూడలేదు, చాలా అందంగా ఉందిరా. అసలే రాత్రి, ఇంత అందమైన పిల్ల ఎదురుగా ఉంది, టైం వేస్ట్ చేయకూడదు. రాని లేచి తూలుతూ అడుగులో అడుగు వేసుకుంటూ కృతి దగ్గరకు వెళ్ళి, అబ్బా ఏమున్నావే పిల్ల అని కృతి కట్లు ఇప్పుతాడు. రౌడీ నెంబర్ 2, అన్నా, పిల్ల మొత్తులో ఉంటే మజా ఏముంటుంది, దాని మొహాన నీళ్లు కొట్టు లేపన్నా అంటాడు. రౌడీ, హా నిజమేరా అని తూలుతూ వెళ్ళి డబ్బాతో నీళ్లు తెచ్చి కృతి ఫేస్ మీద ఫోర్స్ గా కొట్టగానే కృతి చిన్నగా కళ్ళు తెరిచి, నేనేంటి ఇక్కడ ఉన్నాను అనుకుని వాష్రూమ్ లోని స్పృహ తప్పడం గుర్తొచ్చి అక్కడ ఉన్న రౌడీల్ని చూసి భయంగా, ఎవరు మీరు, నన్ను ఎందుకు తీసుకొచ్చారు అంటుంది. మేమెవరైతే ఏంటి గాని ఈ రాత్రికి మాకు నువ్వు, నీకు మేము అని కృతి వైపు చూసి వంకరగా నవ్వుతూ ఉంటే కృతికి వాళ్ళంతా చెమటలు పట్టాయి. కానీ లేని ధైర్యం తెచ్చుకుని, ఏయ్ నేనెవరో తెలుసా? నన్ను తీసుకొచ్చారని నా అశ్వత్ కి తెలిసిందంటే మీ బాడీలో బోన్స్ లేకుండా విరగొడతాడు అంటుంది. రౌడీ నెంబర్ 1, ఓ, నీ లవర్ పెద్ద పుడింగ్ అంటావా? అవునరా, మీకు బతుకు మీద ఆశ ఉంటే ముందు నా కట్లు ఇప్పి నన్ను పంపండి అంటుంది. రౌడీ 2, రౌడీ 1 ఒకవైపు చూస్తారు. విప్పు అని సైగ చేయగానే వచ్చి కట్లు ఇప్పుతాడు. కృతి మనసులోనే, ఇదేంటి అడగగానే విప్పేశాడు, నిజంగానే విప్పాడా లేదంటే ఇంకేమైనా అని అనుకుంటూ ఉండగానే కృతి భుజంపై చేయి వేసి తన వైపుకు లాక్కుంటాడు. రౌడీ 1, కృతి రౌడీకి చాలా దగ్గరగా వెళ్తుంది. ఆ ఫోర్స్ కి కృతి వెనక్కి జరిగి, ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా, చెయ్యి వేసావంటే మర్యాదగా ఉండదు అంటుంది. రౌడీ 1, ఏంటే ఇందాకటి నుంచి ఊరుకుంటుంటే ఓ తెగ వాగుతున్నావు అని చెంపపై కొడతాడు. ఆ ఫోర్స్ కి కృతి వెళ్లి డోర్ దగ్గర నిలబడి ఉన్న అశ్వత్ కాళ్ళ దగ్గర పడుతుంది. కృతి తలెత్తి అశ్వత్ ని చూడగానే అశ్వత్ గారు అంటుంది. అశ్వత్ కృతి చేయి పట్టుకుని లేపి ఎర్రగా కందిపోయిన కృతి చెంపని చూసి కోపంగా ఆ రౌడీలని చూస్తాడు. రౌడీ 1, రై, ఎవర్రా నువ్వు, ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు? వెనకాల నుండి ప్రణవ్, వాడుకున్నది అదిలే గాని మీకు ప్రాణాల మీద ఏ మాత్రం ఆశ ఉన్నా తనను వదిలేసి వెళ్ళండి అంటాడు. రౌడీ 1, ఏంట్రా ధమ్కి ఇస్తున్నావు అని బయటికి తొంగి చూసి, రే ఏం చేస్తున్నారా, ఇలా రండ్రా సన్నాసిలారా అంటాడు. అశ్వత్ చిటికేసి, వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కానీ ఒక అడుగు ముందుకు వేసి ఆ రౌడీ కాలర్ పట్టుకుని, తనను కిడ్నాప్ చేయమని చెప్పింది ఎవరు? రౌడీ అశ్వత్ చేతులు విసిరు కొట్టి,
ఎవరైతే మీకెందుకురా అని అశ్వత్థని కొట్టబోతాడు. అశ్వత్ వాడి చెయ్యి గాల్లోనే ఆపి పట్టుకుని వాడి ఫేస్ పై పంచిస్తాడు. ఆ దెబ్బకి వాడికి కళ్ళు బయలు కమ్మి కింద పడతాడు. ఇంకొకడు అశ్వత్థని కొట్టబోతాడు. ప్రణవ్ వాడి చెయ్యి పట్టుకుని వెనక్కి మడిచి, చెప్పరా, ఎవరు మా చెల్లిని కిడ్నాప్ చేయమంది అంటాడు. వాడు, నువ్వు నన్నేం చేసినా నా నుంచి నీకు కావలసిన సమాధానం రాదు అని కృతి వైపు చూసి, ఇప్పుడు దాన్ని తీసుకెళ్లగలరేమో కానీ మా బాస్ తనను చంపకుండా వదలరు అంటాడు. అశ్వత్ వాడు కడుపులో బలంగా పంచివ్వడంతో అమ్మ అని కడుపు పట్టుకుని కింద పడతాడు. ఒక్కసారిగా అశ్వత్ ప్రణవ్ వైపు చూసి వాడిని లేపమన్నట్లుగా చూస్తాడు. ప్రణవ్ లేపి నించోబెడతాడు. వాడు నొప్పితో మెలికలు తిరుగుతూ ఉంటాడు. అశ్వత్ వాడు గొంతు పట్టుకుని, చెప్పు, ఎవరు మీ బాస్, చెప్పు అంటాడు. వాడు నేను చెప్పను అనగానే ఇంకా పట్టు బిగించడంతో వాడికి ఊపిరి ఆడక తగ్గుతూ ఉంటే కింద పడ్డ మరో రౌడీకి మెలకువ రావడంతో అశ్వత్ చేతిలో గింజుకుంటున్న వాడిని చూసి, సార్ వాడిని వదిలేయండి, నేను చెప్తాను అంటాడు. కానీ అశ్వత్ వాడిని వదిలేసి, చెప్పు, ఎవరు తను, కృతిని ఎందుకు కిడ్నాప్ చేయమన్నారు అంటాడు సీరియస్ గా. అశ్వత్ వాయిస్ లో సీరియస్నెస్ కి భయపడి కొంచెం వెనక్కి జరిగి, పలానా అని చెప్తాడు. మనకు అది ఏంటనేది తర్వాత చెప్తాను. ఆ పేరు వినగానే అశ్వత్ ఫేస్ కోపంతో ఎర్రగా కందిపోతుంది. ప్రణవ్ టెన్షన్ గా, తనా అని అశ్వత్ వైపు చూసి, అశ్వత్ కూల్ రా అని రౌడీని చూసి, మీ బాస్ ఇప్పుడు ఎక్కడా అంటాడు. అతన్ని చెప్పగానే ముగ్గురు బయటికి నడుస్తారు. అసలు అశ్వత్ అక్కడ కనబడకుండా ఇక్కడికి ఎలా వచ్చాడనే కదా మీ డౌట్. ఎలా అంటే, అశ్వత్ డాన్స్ వేసి రూమ్ లోకి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఇక రెడీ అవుతూ ఉంటాడు. సడన్ గా హార్ట్ పై చేయి పట్టుకుని, ఏంటి సడన్ గా నాకు ఎందుకు ఎలా అనిపిస్తుంది, కృతి ఏదో ప్రమాదంలో ఉంది అనుకుని బాల్కనీలోకి వెళ్ళి నిలబెడతాడు. కృతిని రోడీలు తీసుకువెళ్లడం చూస్తాడు. కానీ చీకట్లో కృతి ఫేస్ కనబడదు. కృతిని వాళ్ళు వాళ్ళ కార్లో బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేసి గేట్ దాటి వెళ్లే టైంలో కృతి చెయ్యి బయటికి పెడుతుంది. అశ్వత్ కృతి చేతికున్న గాజులు చూసి గుర్తుపట్టి, కృతి కోసం ఇవి నేను తెచ్చిన గాజులు అంటే వాళ్ళు తీసుకెళ్తుంది కృతినా అని అనుకోగానే ఫేస్ మొత్తం కోపంతో రెడ్గా మారిపోతుంది. కార్ నెంబర్ చూసి వెంటనే కమిషనర్ కి కాల్ చేసి, అంకుల్, ఈ నెంబర్ గల కార్ ఎక్కడికి వెళ్తుందో అబ్జర్వ్ చేయండి అంటాడు. కమిషనర్, అలాగే అశ్వత్, కానీ అని ఇంకా ఏదో అనేలోపు అశ్వత్ సెల్లో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అశ్వత్ ఫోన్ చూసి, ఓ, ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా అని కోపంగా ఫోన్ ని బెడ్ పై విసిరేసి కమిషనర్ దగ్గరికి వెళ్తాడు. ఇక వినోద్ కమిషనర్ కి ఫోన్ చేసినప్పుడు అశ్వత్ కమిషనర్ తోనే ఉంటాడు. విషయం వినోద్ కి చెప్పి ప్రణవ్ ని కమిషనర్ ఆఫీస్ కి రమ్మంటాడు. రౌడీలు వెళ్లిన కారు ఏ ఏరియాలోకి వెళ్ళిందో తెలుసుకుని ప్రణవ్ అశ్వత్ ఇద్దరు కమిషనర్ కి చెప్పి, మేము వెళ్తాం అంకుల్ అంటాడు. కమిషనర్, మా వాళ్ళని తీసుకెళ్ళండి. అశ్వత్, నో అంకుల్, వద్దు, కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో ఎందుకు చేశారో మోటివ్ తెలీదు. మీ పోలీసులను చూస్తే కృతికి ఏదైనా ప్రమాదం చేయొచ్చు, మేము మాత్రమే వెళ్తాం. కమిషనర్, ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి అంటాడు. ఓకే అంకుల్ అని అశ్వత్ ప్రణవ్ కృతిని బంధించిన ఇంటికి తీసుకొస్తాడు. ప్రణవ్, ఏంట్రా ఇంటి చుట్టూ ఇంతమంది రౌడీలు కాపలా ఉన్నారు. అశ్వత్, ఎంతమంది ఉంటే ఏంటి, అందరినీ పడుకోబెట్టడానికి 10 నిమిషాలు చాలు అని ఇద్దరు 10 నిమిషాల్లో అందరినీ చావగొట్టి లోపలికి వెళ్తారు. ఇది జరిగింది. అశ్వత్ వెనకాల సీట్లో కూర్చుని కృతిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. ప్రణవ్ కారు స్టార్ట్ చేస్తాడు. కృతి అశ్వత్ ఒడిలో పడుకుని అశ్వత్ వైపు చూస్తూ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. కృతి ఫేస్ చూస్తేనే తెలుస్తుంది చాలా భయపడింది అని. అశ్వత్ కృతి నుదుటి మీద చెయ్యి వేసి, ఏం భయం లేదు బంగారం, నేను ఉన్నా కదా అంటాడు. కృతి, చాలా భయం వేసింది అశ్వత్ గారు అంటుంది సన్నగా వణికే గొంతుతో. అశ్వత్, నేనున్నంత వరకు నీకేం కాదు బంగారం, నా ప్రాణాలను అడ్డు పెట్టైనా నేను కాపాడుకుంటాను. నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో, 1 అవర్ లో మన ఇంట్లో ఉంటామంటాడు. కృతి కళ్ళు మూసుకుని కాసేపటికి నిద్రలోకి జారుకుంటుంది. కృతి పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకుని ప్రణవ్, రేపు మార్నింగ్ అంతా నాకు తను ఎక్కడుంది, ఏం చేస్తుంది, అసలు కృతిని ఎందుకు టార్గెట్ చేశారో నాకు తెలియాలి అంటాడు సీరియస్ టోన్ తో. ప్రణవ్ అలాగే అని ఓకే అంటాడు. ఇంకా మిర్రర్లో నుండి అశ్వత్ని చూసి, దీన్ని చూస్తేనే తెలుస్తుంది వీడెంత కోపంగా ఉన్నాడో, అనవసరంగా కృతిని టచ్ చేసిన వాళ్ళ చావును వాళ్ళే వెతుక్కుని వస్తున్నారు, కానీ పాపం ఈ విషయం వాళ్ళకి తెలియదు అనుకుంటాడు.
మరి ఏం జరుగుతుందో, కిడ్నాప్ చేసింది ఎవరో మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గెస్